సో 'ఆనంద్ దేవరకొండ తక్షకుడు' నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది సినిమా అనుకుంటా. దీంట్లో మన 'లాపతా లేడీస్' హీరోయిన్ చేస్తుంది. సో ఫూల్ క్యారెక్టర్ చేస్తున్నాం. సూపర్ ఐయామ్ హ్యాపీ అబౌట్ ఇట్. బాగుండాలని కోరుకుంటున్నా. ఐ థింక్ దీని తర్వాత ఇంకేదో ఉంది యాక్చువల్లీ ఏదో సినిమా దాని పేరు మర్చిపోయాను నేను. ఆదిత్య హాసన్ సినిమా ఏదో ఉండే భయ్యా దాని పేరు మర్చిపోయినా. బ్రహ్మ అట్లెట్లా మర్చిపోయినా బ్రో దీంట్లో మన ఉంటది ఆమె చేస్తది. పేరు మర్చిపోయాను నేను. సో ఐయామ్ ఎక్సైటెడ్. ఫస్ట్ అయితే చూసేద్దాం ఇది. తర్వాత మాట్లాడేసుకుందాం. అంటే లైక్ అన్నీ ఒకేసారి వత్తాయి. రియాక్షన్‌లు ఇయ్యొద్దు అన్నీ ఒకటేసారి కానీలే గాని వాళ్ళన్నీ వచ్చేసినాయి. సో లెట్స్ వాచ్ 'తక్షకుడు' టీజర్. సో యాహ్! హుహు. హుహు. బ్రీతింగ్ సౌండా? ఓహ్! ఓకే. అడవిలో దొరికాడు మాకు. ఓకే. 'కరుణ.' వావ్! సినిమాటోగ్రఫీ సూపర్ ఉంది. ఓకే. ఇది వాడిదే. వాడిక్కడెక్కడ ఉన్నాడు. నా కళ్ళ ముందే తిరుగుతున్నాడు. ఏయ్! వాడిని కనిపెట్టలేకపోతున్నాను. గుడ్డోడా? వావ్! ఓకే. వాట్ ద ఫక్? సితారా ఓకే. నాగవంశ్ దీన్ని డైరెక్ట్ థియేటర్‌లో ఎందుకు? తక్షకుడు. ఇట్లాంటి కథలన్నీ పిచ్చి పిచ్చి కథలన్నీ చేస్తారు బ్రో సీరియస్లీ. వెరీ సారీ వాట్ ద హెల్ ఆర్ యు రియల్లీ థింకింగ్ అబౌట్ ఇట్? బ్రో ఇఫ్ యూ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్, దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ రిలీజ్ ఇట్ ఇన్ థియేటర్స్ మ్యాన్. వాట్ ద హెల్? నాకు అర్థం కావట్లేదు. సూర్యదేవర నాగవంశి గారు సితారా చేస్తుంది అండ్ యూ హ్యావ్ అ యూనిక్ పాయింట్. గుడ్డోడు ఏదో రివెంజ్ జరుగుతుంది. దీన్ని థియేటర్లో రిలీజ్ చేయండి. థియేటర్లో జనాలు వస్తారు. రాకపోయినా కానీ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. బెటర్ విల్ గెట్ రెవెన్యూ. వాట్ ద యాక్చువల్ హెల్? థియేటర్లో రిలీజ్ చేయాల్సిన సినిమాలు వీటిలో పెడుతున్నారు మీరు. ఏమీ కాదు, ఒక సింపుల్ స్టోరీ అయినా పర్లేదు. రొటీన్ సినిమా అనుకోరు. ఎందుకంటే టీజర్ ఈజ్ రియలీ రియలీ గుడ్. మంచి అనిపిస్తుంది. ఇట్ క్రియేటెడ్ దట్ ఉత్కంఠ క్రియేట్ చేసింది ఏం జరుగుతుందని చెప్పేసి. ఇట్ ఫెల్ట్ లైక్ సినిమాటోగ్రఫీ కానీ అంతా కూడా ఒక హాలీవుడ్ ఆరల్స్ ఒక నాన్ వాట్ ఈస్ ఏ కమర్షియల్ మూవీ ఆరల్స్ నాన్ రెగ్యులర్ మూవీ లెక్క అనిపిస్తలేదు. ఇది రెగ్యులర్ మూవీ లెక్క అయితే అనిపించట్లేదు. ఇట్ లుక్స్ రియలీ రియలీ గుడ్. వాట్ ద హెల్ ఆర్ యూ ప్లానింగ్ మ్యాన్? సీరియస్లీ చాలా బాగుంది సినిమాటోగ్రఫీ అండ్ ఎవ్రీథింగ్. దీన్ని థియేటర్లో రిలీజ్ చేయకుండా ఏం చేస్తున్నారు మీరు? అది దాని పేరేంట్రా లైక్ మన #90 సీక్వెల్ దాని పేరు మర్చిపోయినట్రా బాబు. నేను రియాక్షన్ చేసిన దాని పేరు గుర్తుకు రావట్లేదు నాకు అసలే. హైపరా హైకా ఏదో ఉంటుంది పోయ్యా దాని పేరు. హైతో ఏదో గుర్తులేదు నాకు అసలు గుర్తులేదు. అది ఎందుకు వస్తుంది థియేటర్లో, ఇది ఎందుకు వస్తలేదు నాకు అర్థం కావట్లేదు సీరియస్లీ. మీరు కాయిన్ టాస్ వేసిర్రా? బొమ్మ పడితే ఇది థియేటర్లోకి వస్తుంది, బొరుసు పడితే అది థియేటర్లోకి వస్తుంది, బొరుసు పడ్డది కాబట్టి అది థియేటర్లోకి వస్తుంది, ఇది నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తుంది అని చెప్పేసి. దిస్ లుక్స్ రియలీ గుడ్ బ్రో. దానికంటే చాలా బెటర్ అనిపిస్తుంది ఇది. సీరియస్లీ చాలా బెటర్ అనిపిస్తుంది ఇది. నాకు అర్థం కావట్లేదు సీరియస్లీ. ప్లీజ్ 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 థియేటర్లో రిలీజ్ చేయండి దీన్ని ప్లీజ్. నెక్స్ట్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ అంటారు కదా, ఫస్ట్ థియేటర్ తర్వాత ఇదని చెప్పండి ప్లీజ్. తక్షకుడు ఐఎమ్ ఎక్సైటెడ్. ఐఎమ్ రియలీ రియలీ ఎక్సైటెడ్. ఏదో పాస్ట్ ఉంది, గుడ్డోడు అయిండు. గుడ్డోడు ముందే అయిండా, గుడ్డి కాకముందే లైక్ ఏమైంది? దట్ ఇస్ ద పాయింట్. నాకు ఐఎమ్ ఎక్సైటెడ్. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. థియేటర్లో రావాల్సిన సినిమా ఇది. నాకైతే ఐఎమ్ ఎక్సైటెడ్.